చిత్తగృహపతి గురించి ఇదిగో మా సంక్షిప్త విశ్లేషణ. సాధారణంగా బుద్ధుడు ఎవర్ని ప్రశంసిస్తారు? తన భిక్షుల్నే కదా. కాని ఒక సామాన్య గృహస్థుడిని ఉత్తమ ధర్మబోధకుడని కీర్తించారంటే ఆయన కథ ఎంత ప్రత్యేకంగా ఉండాలి. ఆయనే ఈ చిత్తగృహపతి. మొదటిగా ఆయన నేపథ్యం. చిత్త మచ్చికాసండ పట్టణంలో ఒక ధనవంతుడైన కోశాధికారి. ఆయన పుట్టినప్పుడు ఊరంతా పూల వర్షం కురిసిందట. అందుకే అందరి మనసుల్ని అంటే చిత్తాన్ని దోచుకున్నాడని ఆ పేరు వచ్చింది. మరి ఇంతటి పుణ్యానికి కారణం? అది ఆయన పూర్వజన్మల కథ. ఒకప్పుడు వేటగాడిగా ఉన్నప్పటికీ కశ్యప బుద్ధునికి భక్తితో భిక్ష సమర్పించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇక రెండవది ఆయన ఆధ్యాత్మిక పురోగతి. అద్భుతం, చాలా వేగంగా జరిగింది. మహానామ థేరుని దగ్గర సలాయతన విభత్తి అనే ఒకే ఒక్క బోధన విన్నాడు. అంటే మన 6 ఇంద్రియాల గురించిన విశ్లేషణ అన్మాట. అంతే, ఆ బోధన వినగానే అనాగామి దశకు చేరుకున్నాడు. అంటే ముక్తికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండే ఉన్నత స్థితికి. ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే భిక్షువులతో ఆయన చేసిన చర్చల్ని చిత్త సంయుక్త పేరుతో పవిత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. చివరగా ఆయన అంతిమ క్షణాలు. ఆయన వివేకానికి అస్సలు సిసలైన నిదర్శనం. మరణశయ్యపై ఉండగా ఏకంగా దేవతలే కిందకొచ్చి స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. కాని చిత్త ఏం చేశాడో తెలుసా? ఆయన వాళ్లకే ఏదీ శాశ్వతం కాదు అనే అనిత్య సూత్రాన్ని బోధించి ఆ స్వర్గాన్ని తిరస్కరించాడు. ఆయనకు పూర్తి జ్ఞానోదయం కోసం మరో మానవ జన్మే కావాలని కోరుకున్నాడు. పూర్వజన్మల పుణ్యం ఈ జన్మలోని ప్రగాఢ సాధనతో కలిస్తే ఒక సామాన్యుడు కూడా అత్యున్నత జ్ఞానాన్ని సాధించగలడని చిత్తగృహపతి జీవితం నిరూపిస్తుంది.